హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే అందరికీ ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. అందరికీ ఈరోజు ఎలా చేసుకున్నారు? ఉగాది పచ్చడి తిన్నారా? మీరే చేసుకుంటారా ఉగాది పచ్చడి? మీకు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసైతే మేము ఉగాది రోజున తెల్లారగట్ల అన్నమాట. ఈ వీడియో అయితే ఏరువాక సాగిస్తామంటారు. ఇది తెల్లారగట్లే లేచి 4-3 ఆ టైంలో చేస్తారన్నమాట. గుణపం పాతి ఒక కర్రని గుణుకులు కర్ర అంటారు కదా, గుడుకులు ఉంటాయి కదా, కర్ర తీసుకుని తెచ్చి కొత్త కర్ర తెచ్చుకొని దానికి 9 గుణుకులు 11 గుణుకులు 5 గుణుకులు అని తెచ్చుకుంటారనమాట. దానికి రాయాకు మామిడాకు కట్టి పాతారనమాట. ఇంతకుముందు అయితే మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఎద్దులని గట్ట మేపేవారు కాబట్టి అప్పుడు ఎద్దులు పొలంలోకి తీసుకెళ్ళి ఎద్దుల్ని అలాగే ఏరువాక సాగించేవారు. అప్పుడు కూడా అక్కడ పొలంలో ఒక పక్కన వినాయకుడిని కింద మట్టిని పూజించి పూజ చేసుకుని అప్పుడు గారెలకి ఎద్దుల్ని కట్టి దున్నించేవారు అన్నమాట. 5 సార్లని 9 సార్లని అలాగా. అప్పుడు అయితే అలా చేసేవారు. ఇప్పుడు ఎద్దులు గట్ట పొలము గట్ట ఏమీ లేదు కాబట్టి ఇంటి దగ్గరే చేసుకుంటున్నారు. వీళ్ళు ఏరువాక సాగిస్తారన్నమాట. గుణపము కర్ర అవి పాతి పొలం నుంచి మట్టి తెచ్చుకొని దాన్నే వినాయకుడి కింద పూజించి కొబ్బరికాయ పళ్ళు మనం ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అలాగే సింపుల్గా చేసుకుంటారనమాట. చేసుకొని పిల్లలుంటే పిల్లలందరి చేత పిల్లలకి కొత్త బట్టలు తీసుకొని పెద్దవారంతో లింగి పంచి టవలు కొత్తవి తీసుకుని చేస్తారన్నమాట. ఈ పూజ అయితేనే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. పొలము పాడి ఉన్న వాళ్ళు అయితే సాగిస్తారు. ఇది ఏరువాక సాగిస్తడం అంటారు. మీలో ఎంతమందికి తెలిసి ఏరువాక సాగించడం కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి అయితే చూసారా, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట, మా అమ్మమ్మ గారు ఊరు. మా అద్దె ఇదే తొలిసారిగా చేయడం కూడా 3ంటికే లెగిసిపోయారు. తానాలు చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి శుభ్రంగా పూజ చేసుకుంటున్నారన్నమాట. మా అద్దె చాలా బాగా చేస్తుంది కదా, అందరూ ఎలా చేస్తుందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి పిల్లలందరి చేత కూడా పూజ చేయించుకుని తర్వాత పెద్దవాళ్ళు చేసి అంతే అక్కడున్న బెల్లం మొక్క చుగపర మొక్క ప్రసాదం కింద పిల్లలకు పెట్టి చేయిస్తారన్నమాట. ఈ పూజని ఏరువాక సాగించడం అంటారు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియోలు నచ్చి మీకు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఆ గుణపం పూజ అంతా అయిపోయాక గుణపాన్ని తీసి పిల్లల చేత వాళ్ళు పక్కనే 3 సార్లు పొడిపిస్తారన్నమాట. అది చాలా మంచిది జరుగుతుందని ఉద్దేశం అన్నమాట. అలాగే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.